కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ హై స్కూల్ను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లకు చిన్న గుడ్లు సరఫరా అవుతున్నాయని అన్నారు. త్వరలో నేరుగా కోళ్ల ఫారం యజమానులకే గుడ్లు సరఫరా బాధ్యత ఇవ్వబోతున్నట్లు చెప్పారు. రేషన్ షాపుల డీలర్లు తప్పకుండా ప్రభుత్వ రేషన్ ప్రజలకు అందించాలని తెలిపారు. నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. 5 రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ స్మార్ట్ కిచెన్ కూడా మన జమ్మలమడుగులో వస్తూ చూసాము. చాలా బాగుంది. అక్కడ భోజనాలు కూడా బాగా అందిస్తా ఉన్నారు. ఈ మన ప్రొద్దుటూరులో కూడా ఆ విధంగా చేస్తే ఇంకా కొంచెం పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో. అలాగే ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ అంగన్వాడీస్కి ఇచ్చే ఎగ్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయి. అది ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాము. ఇంకొకటి ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు సరిగా సైజు ఇవ్వక అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు చిన్నవాళ్ళు ఆ ఆటో వాళ్ళు వచ్చి దించేసి వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకోకపోతే ఏ ఒకటి పెట్టండమ్మా అది ఇదని వాళ్ళని రొప్పుతారు అనమాట. చిన్నవాళ్ళు కదా వాళ్ళు అట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లకు కూడా. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇది రాబోయే కాలంలో అంటే మోస్ట్లీ ఒక 1 month లో కోళ్ల ఫార్మర్స్కే ఈ ఎగ్స్ కాంట్రాక్ట్స్ ఇవ్వబోతా ఉంది. వీళ్ళు నష్టపోతా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి తప్పు జరుగుతూ ఉంటే ఆ తప్పు జరగకుండా ఉండేదానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలా అని ప్రభుత్వాలు కొన్ని సూచిస్తాయి. అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకే మేము చెప్తున్నాం ఈ విషయాలలో అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని నిబద్ధతతో జాగ్రత్త చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి కంటిన్యూ అవుతాయి. లేదంటే ప్రభుత్వం వేరే ఆల్టర్నేట్లోకి వెళ్ళిపోతా ఉంది. అందుకని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఈ విధంగా కేర్ఫుల్గా ఇవ్వాలా. ఇవి మనకు పేదవాళ్ళకి ఇచ్చే ఆహారానికి సంబంధించిన పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది.